వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్న అందాల భామలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు. తెలంగాణ సెక్రటేరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరన్ మోగించిన ఫైర్ సిబ్బంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో అవగాహన ఒప్పంద కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమర్రి మండలంలోని పొన్నారం, వెంకటాపూర్, లేమూరు గ్రామాలలో ఉన్న ఐకేపీ పిఎస్సిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ మందమర్రి మండల శాఖ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దేవరనేని సంజీవరావు, వంజరి వెంకటేష్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న అకాల వర్షం పడడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మందమర్రి మండలంలో పలు సెంటర్లని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెంకటాపూర్ శివారు మరియు లేమూరు శివానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. మరియు అయితే రైతు తను పండించిన పంట ఆరుగాలం పండించి అనుకోకుండా రాత్రి వర్షం పడడంతో రైతు గుండె భారం అయింది. కాబట్టి దీని అంతటి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి ధాన్యపు గింజని, తడిసిన ధాన్యపు గింజని అంతటిని కూడా మరియు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అయితే రాత్రి కొన్ని గన్ని బ్యాగుల్లో నింపి రైతు తన భారం దిగింది అనే క్రమంలో కూడా మరి వర్షం పడి ఆ గన్నీలు కూడా తడవడం జరిగింది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించి మరి ఆ ధాన్యం ఆ బస్తాలను కూడా మరి ప్రభుత్వం లిఫ్ట్ చేయాలి. అంతేకాకుండా మరి తడిసిన ధాన్యాన్ని కూడా మైచర్ రాలే అనే కారణం చేత మరి ఇక్కడే పెట్టి రోజుల తరబడి ఆరబెట్టకుండా మరి కాలయాపన చేయకుండా ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వం వెంటనే లిఫ్ట్ చేసి మరి రైతును ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కూడా స్పందించి మరి అధికారులతో మాట్లాడి వెంటనే ట్రాన్స్పోర్ట్ సమస్య కూడా లేకుండా చూసి మరి ఈ మండలంలో ఒక వరి ధాన్యమే కాకుండా హార్టికల్చర్ కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. మామిడి కానీ, కూరగాయలు కానీ, ఇతరత్ర వాటంతటిని కూడా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సర్వే చేసి మరి ఆ రిపోర్ట్ని మరి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద మరి రైతులు తన పంట రుణం తీసుకున్నప్పుడు ఆ రుణాలు రైతు తీసుకున్న రుణానికి ఆ ఇన్సూరెన్స్ కట్ చేస్తున్న తప్పించి ఆ ఇన్సూరెన్స్ మరి ఏ ప్రాతిపదికన వస్తుంది, ఎట్లా వస్తుంది, ఆ రైతు ఎట్లా అప్లై చేయాలని చెప్పి రైతులకు కనీసం చెప్పకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, మరి అవగాహన లేకపోవడం, ఆ స్థాయిలో కూడా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతును ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మందమర్రి మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుని ఇబ్బంది పెడితే లేని పక్షంలో ధర్నాకు కూడా సిద్ధం. ఎంతటి దూరానికైనా రైతుకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజులు రైతుల పని మాకు సంబంధం లేదు, మేము జస్ట్ చూడడానికి వచ్చినామని చెప్పే సందర్భం ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేము రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మీ అధికారులను, మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ వర్షాలు పడి అకాల వర్షాలకు నష్టం జరుగుతుందో, రైతులకు ఇబ్బంది జరుగుతుందో ఆ సెంటర్లకి పంపించి ఒక రైతులకి భరోసా, రైతులకు ధైర్యం చెప్పేయాలి. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా తప్పకుండా కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఏదైతే సంచులలో నింపి కాంటా అయినటువంటి ధాన్యం ఉందో దాన్ని తప్పకుండా మళ్ళీ ఆరబెట్టడం లాంటివి చేయకుండా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం, మీరు ఎక్కువగా రైతుల కోసం మాట్లాడే సందర్భంలో రైతుకు మేము తప్పకుండా న్యాయం చేస్తామని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే అకాల వర్షాలు జరుగుతున్నాయో మీరు తప్పకుండా సందర్శన చేయాలి. తప్పకుండా ఈ కేంద్రాలకు మీరు రావాలి. ఈ పొన్నారం కావచ్చు, వెంకటపూర్ కావచ్చు, సారంగపల్లి కావచ్చు, బొక్కలగుట్ట కావచ్చు, మందమర్రి మండలం ఉన్నటువంటి 4 కేంద్రాల్లో మీరు కనీసం 1-2 కేంద్రాలకు వచ్చి ఈ రైతులకు భరోసా కల్పించిన మిగతా రైతులందరూ కూడా మాకు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాకు ధైర్యం వచ్చిందనే ఆలోచన ఉంటుంది. కానీ మీరు రైతుల కోసం ఆలోచన చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు.
ఈ విధంగా ఈ రైతుల ఇప్పుడు నిన్న జరిగినటువంటి వర్షం నిన్నటితోనే ఆగిపోద్దనే విషయం ఆగిపోతే బాగుందని కోరుకుంటున్నాం. రైతులందరూ వేడుకుంటూ ఉన్నారు. కానీ రేపు ఎలా ఉంటుందో తెలియదు, సాయంత్రం ఎలా ఉంటుందో తెలియదు, రాబోయే రోజులలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. తప్పకుండా మీరు వెంటనే ఎక్కువగా రైస్ మిల్లర్లని కేటాయించి లారీలను పంపించి తొందరగా లిఫ్ట్ చేసి ఈ రైతుకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుకు సరైన ధర కలిగిస్తే పూర్తి ధరను ఇచ్చి ఇక్కడ మ్యాచ్ వచ్చినా రాకపోయినా తీసుకువెళ్ళాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నిన్నటి వర్షంతో ఇవాళ రైతు ఒక బాధతో ఉన్నాడు. ఈ వర్షం ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈ 6 నెలల నుంచి పండించిన పంట చేతికి రాకుండా పోతుందేమో అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడే అవసరం ఉంది, పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా రైతు లేకపోతే మనం లేము, ఈ రైతు లేకపోతే ఈ రాష్ట్రం లేదు, ఈ దేశం లేదు. కాబట్టి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు ఆలోచన చేయండి. అందాల పోటీల కోసమో మీరు మీ యొక్క రాజకీయాల కోసమో కాకుండా ఈ రైతు కోసం ఆలోచించి ఈ రైతును బయటపడేసే ప్రయత్నం చేయాలి. ఈ రైతు తను కష్టపడ్డ సొమ్మునే అడుగుతూ ఉన్నాడు, ఎక్కువ సబ్సిడీలు అడుగుతలేడు. మేము క్వింటల్ పండిస్తే 2 క్వింటాలకు ధర ఇవ్వమని కూడా అడుగుతలేడు. నేను పండించిన దానికి ఏదైతే మీరు యుద్ధంతో మాకేం పని, మా అందాల పోటీలు మేము చేస్తాం. మనకు పక్క దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా అంటూ జయేష్ రంజన్ను ప్రశ్నించిన విలేకరి, నేను వార్ డ్యూటీలో లేను, మా పని మేము చేస్తున్నాం, బార్డర్లో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంటూ సమాధానం ఇచ్చిన జయేష్ రంజన్. Sir, my question to Mr. Jayesh Ranjan. Sir, we are on the threshold of a war with our neighboring country. So how do you plan to proceed if things worsen and your plans fall flat? And there is also protests by some organizations against this event. So I have not been called for war duty, so I'm quite all right. I'll be happy to organize this event. Have you been called for war duty? So we are doing our job. Those who have requirements on the border and all, they will do their job. But of course, the police has taken all. I mean, I was just joking. I know the seriousness of the situation. There are tensions which are very palpable, and we all feel very, very disturbed at the way incidents have happened in the last 15 days. So it's a very serious thing. Our police department has a very stellar reputation. Telangana police is considered to be the best in the country. Some of their procedures, technology usage is on par with the best in the world also. So I'm sure they have understood the scenario, they have made arrangements, and I've participated in some of the reviews in which senior police officers have also explained what they are doing, and I feel very confident that we will be able to run a very, very safe and secure, but at the same time a viewer-friendly, a visitor-friendly event here in Hyderabad. హైదరాబాద్లో మొదలైన డిఫెన్స్ మాక్ డ్రిల్. హైదరాబాద్లో పలు ప్రాంతాలలో మోగిన సైరెన్. సికింద్రాబాద్ మారేడుపల్లిలో మోగిన మాక్ డ్రిల్ సైరెన్. తెలంగాణ సెక్రటరియట్ కూడలి వద్ద 2 నిమిషాలు సైరెన్ మోగించిన ఫైర్ సిబ్బంది. కాచిగూడ రైల్వే స్టేషన్లో మోగిన మాక్ డ్రిల్ సైరెన్. హైటెక్ సిటీ సైబర్ టవర్ వద్ద మోగిన మాక్ డ్రిల్ సైరెన్.
చూసి గర్విస్తున్న కల్నల్ సోషియా కురేషి తండ్రి తాజ్ కురేషి. దేశం కోసం నా కూతురు చేసిన మంచి పనికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే ఆ పాకిస్తాన్ను నాశనం చేస్తాను. అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయదాయ దేశానికి లేనే లేదు. మా తాత తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలో సేవలు అందించా. ఇప్పుడు నా కూతురు ఆర్మీలో ఉందంటూ గర్వంగా చెప్పిన తాజ్ కురేషి. మతం కాదు, దేశభద్రతే కర్తవ్యమని దేశభక్తిని చాటిన కురేషి ఫ్యామిలీ. क्या कहोगे आपके बेटी के बारे में बताइए दो सब। अब यह है कि प्राउड है चीज का कि लड़की ने हमारी एक बहुत अच्छा काम किया, ये अपने देश के लिए कुछ किया। सर आपके बारे में बताइए, आपके बारे में थोड़ा बताइए। हमारे बारे में हाँ, अब हम तो उम्र हो गई, अभी क्या है, बांग्लादेश की लड़ाई लड़े, अब एज हो गई। अब दिमाग में ये आता है अगर हमको अभी मौका दिया जाए तो हम उनको खत्म करें सारों को जाकर के, भी पाकिस्तानियों को। क्या कहना चाहोगे पाकिस्तान के बारे में जो ये यही है कि इसको खत्म करना चाहिए। वो ये दुनिया के अंदर रहने जो कंट्री नहीं है। सर इस्लाम में कहा जाता है महिलाओं को मतलब रहना चाहिए घर के अंदर, पर आपने आपकी बेटी को आर्मी में भेजा है, क्या कहोगे उस पर? या क्या कहोगे? नहीं, आर्मी में गई है, क्या समझे अभी आप क्या बोले आप? आर्मी में गई आपकी लड़की, क्या कहोगे उस बारे में? नहीं भाई, प्राउड है ना कि वो गई, हमारी पैतृकता में है ये। मेरे फादर भी आर्मी में थे, ग्रैंड फादर आर्मी में थे, मैं आर्मी में था, अब वो आर्मी में गई है, वो पैतृकता में है। జన్మదినం సందర్భంగా కొత్తకొండ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. జన్మదినం సందర్భంగా కొత్తకొండలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేత కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. वीरभद्र स्वामी आलयेषु साक्षीकनाधिपतिनिधौ पूर्वोक्तेवं श्री मल्लम्मनामधेस्य पुत्रस्य पुण्यं प्रभाकर गौरवधेस्य धर्मपत्नी मंदिरनामधेस्य पृथ्वी गौरवधेस्य प्रणवधेस्य ओम गणानां धर्मोपयामि आवाज पुत्रभवस्य भवनेन पुत्रभवस्य मातृश्री मल्लम्मनामधेस्य पुत्रस्य पुण्यं प्रभाकरधेस्य मंदिरनामधेस्य पृथ्वी प्रणवधेस्य सह कुटुंबस्य सह कुटुंबानां दिनोत्सव शुभ समये सकल दृष्टिदोष निवारणस्तु परमेश्वर अनुग्रह सिद्धिरस्तु राजकीय सकल दृष्टिदोष निवारणस्तु साक्षी विश्वेश्वर वाहिमा रक्षमा मनसुलो कोरिकोरुकोंडि ध्यानं आपादानभद्र जन्मदिवसेषु आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थं चिरञ्जीव मनोरथ सिद्ध्यर्थं यथाशक्ति आयुष्योक्त होमाख्यं देवतायै नमः एकम् समस्तमाज्यं मन्मो स्वामीति निक्षिपेत् అందరూ దోషులు పట్టేసి నడుము వంచి తల వంచండి, చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధ యశః విద్యా బుద్ధి శ్రియం ఫలం దేహి మే राज्ञाया प्रवर्तमानस्याद्य ब्रह्मणः निदेवः कौण्डिन्यगोत्रोद्भवस्य पुन्नं वंशोद्भवायः मल्लम्मनामधेस्य समुद्रकस्याः प्रभाकरनामधेस्य जन्मदिवसेषु भद्रकाली समेत वीरभद्रस्वामी दिव्यमङ्गलकटाक्षसिद्ध्यर्थं शुभदूतो श्रीमान् श्रीपदः पुन्नं वंशोद्भव मञ्जुलानामधेयः समुद्रकस्य पृथ्वीगौर्नामस्य प्रणवगौर्नामधेयस्याः भद्रकाली समेत वीरभद्रस्वामी दिव्यं रुद्रं रौद्रावतारं हुतवहरेण ओम नमो भगवते वीरभद्राय शिवं भगवते नमः शिवाय रव्याय समदजानो रुद्रमुदया
शिवांगिर्प्रधान कुरुमाहिनो से पुरुषं जगतः सर्वमिज्जगदयक्ष्मकुं सुमनासत अध्यवोचत दिवक्तः प्रथमो देव्योऽभिषको अहीकुश्च सर्वाण्यं भयन् सर्वाचयादुधान्यः उदयनं गोपाभूतानि दृष्टोऽम्लयाचिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षमुञ्च धन्वनस्तनुभयोराद्योर्ज्या नमस्ते अस्यायुधाय परिते धन्वनो हेतिरस्मान् ऋणक्तु विश्वतः अधो यशिषाङ्कानं वृषभारूढाय भस्मोद्धूलित विग्रहाय नमः सामप्रियाय नमः ईश्वराय नमः अव्यक्ताय नमः सहस्राक्षात् वसुपतिः परनेरबला विरुधपारयिष्णवः पुष्पमालान् समारोह्य दधातिः निर्यमानान् च जीवनं प्रतिष्ठिताम् आनन्दकर्पूरमङ्गलदिभिः बोल भद्रकाली माता की सर्वे सुजना सुखिनो भवन्तु ब्रह्मा आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु की समुद्रे कलियुगे भवपादे जम्बोद्वीपे भरतवर्षे कालखण्डे मेघोदृक्भागे श्रीशैल्योऽस्योत्तरदिग्भागे कृष्णावेण्यां गोदावरी मध्वङ्गकोशे पुण्यवंशोद्भवाय प्रभकरुणामेस्य ज्योति मञ्जुलानामेस्य पुत्रस्य सहा कुटुम्बानां मातुस्य मल्लमनामेस्य यजमानस्य जन्मदिनसन्दर्भेन भद्रकाली माता परिपूर्णानुग्रहसिद्ध्यर्थं शरीर आरोग्यता सिद्ध्यर्थं उन्नत स्थिति प्राप्त्यर्थं श्री भद्र కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో సాదాసీదాగా జరిగాయి. ఉగ్రవాదంపై 4లో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యకు సంఘీభావంగా తన జన్మదిన వేడుకలను బదులుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ యువత విభాగం సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది జీకే యూత్ సభ్యులు ఇందులో పాల్గొని రక్తదానం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో ప్రభుత్వానికి అండగా నిలవాలని తమ అధినేత కేసీఆర్ సూచనలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు రక్తదానం నిర్వహించామని జీకే యూత్ నేతలు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఆపరేషన్ సింధూర్ సైనిక సహాయార్థం పంపిస్తామన్నారు. జై కమలా చందు జై అభివృద్ధి
కమలాకరణ గారి నాయకత్వం. ఏమైంది? గొడ్డల లెక్కనే మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలన్న ముఖ్యమంత్రి. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశం. సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.